Welcome to Correct Your English and Check Your Vocabulary Class 6. ముందుగా చెక్ యువర్ వొకాబులరీలో ఉన్నటువంటి అంశాలు నేను ఇక్కడ చదువుతాను, మీరు మనసులో ఆన్సర్ చేసుకోండి. ఇది మాసపత్రిక లేక పక్షపత్రిక. రెండవది పోపు తాలింపు పెట్టు. అతడు ఈ మధ్యనే ఆపరేషన్ చేయించుకున్నాడు. అతడు చీకట్లో తడుముకుంటున్నాడు. సైకిల్ గాలి కొట్టించు. అతడు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. వీటిని మీరు మనసులో ఆన్సర్ చేయండి. ఓకే, లెట్ us గో టు కరెక్ట్ యువర్ ఇంగ్లీష్. షీ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ద టూ. ఇందులో రాంగ్ ఏంటి అంటే సూపర్లేటివ్ డిగ్రీ ముందు డెఫినెట్ ఆర్టికల్ ద వస్తుంది. ద టాలెస్ట్, ద బిగ్గెస్ట్, ద హెవియెస్ట్, ద లాంగెస్ట్ అలాగనుకుని ఇందులో నో ఎర్రర్ అనుకుంటారు, కానీ ఇందులో ఖచ్చితంగా ఒక ఎర్రర్ ఉంది. సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఇద్దరి మధ్యన ఉండదు. మోర్ దెన్ 2 ఉన్నప్పుడు మాత్రమే సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది. చూడండి, మరి ఇద్దరు ఉన్నప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు కదా. ఏ ఉంటుందంటే కంపారిటివ్ డిగ్రీ ఉంటుంది. ఇద్దరు ఉన్నారు, హీ ఈజ్ టాలర్ దెన్ రవి, ఈజ్ టాలర్ దెన్ హిమ్, లే రవి ఈజ్ టాలర్ దెన్ హీ ఈజ్ అని చెప్పచ్చు. అయితే ఇద్దరు చూడండి, అలాగే ఇద్దరు ఉన్నప్పుడు ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఆఫ్ ద క్లాస్ అని అనుకున్నాడు. ఆడు ఎంత ఉన్నాడు, ఇదేంటిరా క్లాస్ మొత్తానికి ఈడే హైట్ అను ఈడు ఎంత ఉన్నాడంటే క్లాస్కి ఇద్దరే ఉన్నారా, ఆడు ఇంకా పొట్టుడు అంటారు. అందుకే ఇద్దరు ఉన్నప్పుడు మాత్రం సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. దాని బదులు అక్కడ కంపారిటివ్ డిగ్రీ ఉంటుంది. ఎలాగా? షీ ఈజ్ ద టాలర్ ఆఫ్ ద టూ. మామూలు సిచ్యువేషన్లో అయితే కంపారిటివ్ డిగ్రీ ముందు డెఫినెట్ ఆర్టికల్ ద ఎప్పుడూ రాదు. కానీ అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు మాత్రమే అక్కడ కంపారిటివ్ డిగ్రీ వస్తుంది. అక్కడ ఉన్న కంపారిటివ్ డిగ్రీకి మాత్రమే ద చేరుతుంది. షీ ఈజ్ ద టాలర్ ఆఫ్ ద టూ, హీ ఈజ్ ద స్ట్రాంగర్ ఆఫ్ ద టూ, ఇట్ ఈజ్ ద హెవియర్ ఆఫ్ ద టూ అని వస్తుంది. ఎందుకు ఇక్కడ దా వస్తుందంటే సూపర్లేటివ్ డిగ్రీ లేదు. ఆ సూపర్లేటివ్ డిగ్రీ యొక్క పాత్రని ఈ కంపారిటివ్ డిగ్రీ పోషిస్తుంది. ఇట్ ఈజ్ సో అందుకు ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. సో ఇక్కడ కంపారిటివ్ డిగ్రీకి ఎప్పుడు కూడా డెఫినెట్ ఆర్టికల్ దా రాదు, కానీ ఒక రేర్ సందర్భంలో వస్తుంది. ఇప్పుడు రెండు కేవలం ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు మాత్రం, ఇద్దరు సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. సో అది గమనించాలి. సో నెక్స్ట్ ఎర్రర్, ద మేనేజర్ అలాంగ్ విత్ ద ఎంప్లాయీస్ ఆర్ కమింగ్. మేనేజరు ఎంప్లాయీస్తో పాటు వస్తున్నాడు. ఇక్కడ మనం మేనేజర్ యాజ్ వెల్ యాజ్ అలాంగ్ విత్ చెప్పినప్పుడు మెయిన్ ఫస్ట్ సబ్జెక్ట్ సింగులర్ అయితే అక్కడ మనం సింగులర్ వెర్బే వస్తుంది. దట్ ఈస్ ది అగ్రిమెంట్ ఆఫ్ ది వర్బ్. ది మేనేజర్ వస్తున్నాడు, ది మేనేజర్ ఈజ్ కమింగ్. ఎంతమందితో వస్తే మనకెందుకు, వాళ్ళ అనవసరం. మన మేనేజర్ మెయిన్ కూడా ది మేనేజర్ అలాంగ్ విత్ ది ఎంప్లాయీస్ ఈజ్ కమింగ్ అనాలి. దట్ ఈస్ ద థింగ్. అదేవిధంగా ద క్యాప్టెన్ అలాంగ్ విత్ ద సోల్జర్స్ వర్ డ్రౌన్డ్ అంటారు. ద క్యాప్టెన్ అలాంగ్ విత్ ద, ఇక్కడ మన క్యాప్టెన్ గురించి పర్టికులర్గా చెప్తున్నాం. అలాంగ్ విత్ ద క్యాప్టెన్ అలాంగ్ విత్ ద సోల్జర్స్ వాజ్ డ్రౌన్డ్. క్యాప్టెన్నే ఉద్దేశించి అలాంగ్ విత్ యాజ్ వెల్ యాజ్ చెప్పినప్పుడు మనం ఎప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ని బట్టి అక్కడ వెర్బ్, ఫస్ట్ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్, ఫస్ట్ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్ మనం అక్కడ యూజ్ చేయాలి. ద నెక్స్ట్ వన్, ద డాగ్ వాజ్ సంక్ ఇన్ ద సీ. చూడండి, సింక్, సంక్ అంటే మునిగిపోవడమే. మరి డాగ్ మునిగిపోయింది కదండి, ఇక్కడ రాంగ్ ఏంటంటే అలాగే డ్రౌండ్ అన్న కూడా మునిగిపోవడమే. ఒక నాన్ లివింగ్ ఆర్గాన్ కానీ మునిగిపోతే దాన్ని సింక్ అంటాం. సింక్, సంక్. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవడానికి ఎస్కి షిప్ అని పెట్టుకోండి. షిప్ అనేది నాన్ లివింగ్ ఆర్గాను. ది షిప్ వాజ్ సంక్ ఇన్ ద సీ. అలాగే లివింగ్ ఆర్గాన్ మునిగిపోతే డ్రౌన్ అంటాం.
ఇక్కడ ద డాగ్ వాజ్ డ్రౌన్డ్, డి అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ద నెక్స్ట్ ఎర్రర్, సిబిఐ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు ద కేస్. ఇన్వెస్టిగేటింగ్ తర్వాత ఇంటూ రాదు. ది ఇన్వెస్టిగేట్ అంటేనే ప్రోబింగ్ ఇంటూ, చాలా నిశితమైన పరిశోధన చేయడాన్ని ఇన్వెస్టిగేట్ అంటాం. ఆ ఇన్వెస్టిగేట్లోనే ఇంటూ అన్నది ఇంప్లాయ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇన్వెస్టిగేట్ తర్వాత ఇంటూ రాకూడదు. ఐ డోంట్ నో దట్ ఈజ్ అమెరికాస్ ప్రెసిడెంట్. అడే అమెరికా ప్రెసిడెంట్ నాకు తెలియదురా అంటాం. దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఐ డోంట్ నో దట్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అంతకుముందు క్లాస్లో చెప్పడం జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, సెక్రటరీ ఆఫ్ యుఎన్ఓ, ప్రెసిడెంట్ ఆఫ్ జపాన్, ఇలాగనమాట. ముందు వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ కానీ, పోస్ట్ కానీ, ర్యాంక్ కానీ ముందు చెప్పి, ఆ తర్వాత వాళ్ళు ఏ ఆర్గనైజేషన్కి చెందారు, తర్వాత వాళ్ళు ఏ కంట్రీకి చెందారు, తర్వాత ఏ ఫీల్డ్కి చెందారో మనం చెప్పాలి. దట్ ఈస్ ద ఆర్డర్. నెక్స్ట్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ మార్నింగ్. సెంటెన్స్లో ఇక్కడ దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. అంటే ఎప్పటి నుంచో ఈ పని జరుగుతుంది, ఇంకా జరుగుతూనే ఉంది. సిన్స్ మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను. అప్పుడేమనాలి? ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ మార్నింగ్ అని చెప్పాలి. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, ఎంజాయ్ ఇంగ్లీష్లో మనం ఈరోజు బజ్ మ్యాన్స్ హాలిడే అంటే ఏంటో చెప్పాలి. బజ్ మ్యాన్స్ హాలిడే అంటే రోజు అదే పని చేస్తాడు. సండే హ్యాపీగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటాడు, కానీ సండే కూడా అదే పని చేస్తాడు. అన్ని గంటలే చేయొచ్చు, అదే పని చేస్తాడనమాట. మరి అతను హాలిడేని ఎంజాయ్ చేశాడా? హాలిడేని ఎంజాయ్ చేయలేదు. హ్యావ్ యూ ఎంజాయ్డ్ ఎస్టర్డే హాలిడే? నో, ఇట్ బికమ్ ఎ బజ్ మ్యాన్స్ హాలిడే. అంటే చూడండి, ఒక టీచర్ మార్నింగ్ డైలీ 6 hours వర్క్ చేస్తాడు. సండే రెస్ట్ తీసుకుందానికి లోపల ఎవరికో ప్రామిస్ చేశారు, వాళ్ళందరూ ఆ రోజు వచ్చారు. వాళ్ళందరికీ సిలబస్ అవగొట్టడానికి 6 hours మళ్ళీ కష్టపడి చేశాడు. దిస్ ఈజ్ కాల్డ్ బజ్ మ్యాన్స్ హాలిడే. సో ఏ పని అయితే హాలిడేలో కూడా అంత కష్టం పడుతుంటే ఆ హాలిడేని ఎంజాయ్ చేయకపోతే దాన్ని బజ్ మ్యాన్స్ హాలిడే అంటారు. అలాగే బరే ద హ్యాట్ షాట్ అంటే అంతకుముందు క్లాస్లో చెప్పాను. ఎట్ డాగర్స్ డ్రాన్ అంటే కత్తులు దూచుకున్నాం. ఇండియా అండ్ చైనా ఆర్ ఎట్ డాగర్స్ డ్రాన్. తర్వాత ఎవరో వచ్చి శాంతి ఒప్పందం అయిపోయింది. ఇంకా వీళ్ళకి శాంతి నెలకొల్పారు. ఏ రకమైన ఇది లేదు. అప్పుడు ఏమంటామంటే బరే ద హ్యాట్ షాట్. బరే అంటే పాతి పెట్టేశారు, హ్యాట్ షాట్ అంటే ఆయుధాలు పాతి పెట్టేశారంటే ఇద్దరు కూడా హ్యాపీగా ఉన్నారని. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, ఎంటర్ప్రెన్యూర్ అంటాం, అది రాంగ్. ఆంట్రప్రెన్యూర్ అంటారు, ఎంటర్ప్రెన్యూర్ కాదు. అలాగే జ్యువెలరీ అంటాం, అది కూడా రాంగ్. జ్యువెలరీ అనాలి. సో దట్ ఈస్ ది థింగ్. ఇది మాసపత్రిక లేక పక్షపత్రిక? ఈజ్ ఇట్ మంత్లీ మ్యాగజైన్ ఆర్ ఫోర్ట్నైట్లీ మ్యాగజైన్? పోపు తాలింపు పెట్టు. సీజన్ ద ఇంగ్రీడియంట్స్. అతడు ఈ మధ్యనే ఆపరేషన్ చేయించుకున్నాడు. హీ హ్యాస్ అండర్గోన్ ఆపరేషన్ రీసెంట్లీ. అతడు చీకట్లో తడుముకుంటున్నాడు. హీ ఈజ్ గ్రోపింగ్ ఇన్ ద డార్క్. సైకిల్ గాలి కొట్టించు. ఇన్ఫ్లేట్ ద టైర్. అతడు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. హీ సైడ్ విత్ రిలీఫ్.